Good morning to students. I am Potaraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree College, Banswada, District Kamareddy. Today we are discuss about క్యారెక్టర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సివిల్ సర్వీసుల యొక్క పాత్ర. క్యారెక్టర్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సివిల్ సర్వీసులు అనగానే మనకు సాధారణంగా వినిపించేటువంటి సర్వీసుల యొక్క పేర్లు ఐఏఎస్, ఐపీఎస్ అనేవి వెంటనే మనకు స్ఫురణ లోపలికి వచ్చేస్తాయి. అంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ బృందంగా వీటిని మనమందరం కూడా భావిస్తూ ఉంటాం. రెండవ ప్రపంచ యుద్ధ కాలము నుంచి స్వాతంత్రం పొందినటువంటి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలను, వెనకబడిన దేశాలని, బడుగు దేశాలని, వర్ధమాన లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని పేర్కొంటూ ఉంటున్నాం. ఈ పదాల అర్థంలో స్వల్పమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ వీటిని ఒకే రకంగా భావించడం జరుగుతూ ఉన్నది. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చినప్పుడు ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జీవన ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆర్థిక, రాజకీయ రంగాలలో తీవ్రమైనటువంటి మార్పులు ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలలో వృద్ధిని సాధించడం, అసమానతలు తొలగించడం అనేది ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. ఈ రెండు సమస్యలు కావడం వలన పాలనా వ్యవస్థపై అధికమైన భారం పడుతూ ఉన్నది. రెండు లక్ష్యాలలో ఒకదానికి ప్రాధాన్యత ఇస్తే రెండో దాని యొక్క లక్ష్యం దెబ్బతింటుంది. అభివృద్ధితో కూడినటువంటి సాంఘిక న్యాయం అనేది వర్ధమాన దేశాలకు ముఖ్యమైనటువంటి సవాలుగా నిలుస్తూ ఉన్నది. కాబట్టి వర్ధమాన దేశాల్లో ఆర్థిక వ్యత్యాసాల యొక్క నిర్మూలన, బలహీన వర్గాల సంక్షేమం, అంతరంగిక భద్రత, విదేశీ దురాక్రమణ నుండి రక్షణ, వివిధ జాతులు, మతాలు, సమాజాల, ప్రాంతాల ప్రజలను ఒక జాతీయ రాజకీయ వ్యవస్థగా రూపొందించడం, సాంప్రదాయమైన సాంఘిక, ఆర్థిక స్వలాభాపేక్షలను తొలగించడం, పెట్టుబడిని సహేతుకంగా వినియోగించడం, పౌర సేవలను సమర్థవంతంగా నిర్వహించేలాగా చేయడం, నిర్ణయీకరణ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములుగా చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి వాంఛలుగా ఉన్నాయి. ఇటువంటి దశలో ఒక
ఇన్ని రకాలైనటువంటి భిన్నత్వాలను ఏకత్వం చేయాలి అనేటువంటి భావన రాజ్యాంగ నిర్మాతలకు ఏర్పడింది. రాజ్యాంగ రచనా సమయంలో సివిల్ సర్వీసులు అనేటువంటివి ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు మాతృకలైనటువంటి బ్రిటిష్ వారి యొక్క సర్వీసులు నిరంకుశత్వానికి ప్రతీకగా ఉన్నాయి కాబట్టి అవి అవసరము లేదని చాలామంది వాదించినారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశాన్ని సంఘటితంగా సమర్థవంతంగా ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా సివిల్ సర్వీసులు దోహదపడతాయని, జాతీయ సమగ్రత ఏర్పడాలంటే ఖచ్చితంగా సివిల్ సర్వీసుల యొక్క స్థాపన జరగాలి అని సర్దార్ పటేల్ గట్టిగా కోరడం వల్ల సివిల్ సర్వీసులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సివిల్ సర్వీసులను ఎంపిక చేయడం కోసం భారత రాజ్యాంగము ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఆల్ ఇండియా సర్వీసులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లతో పాటుగా క్లాస్ 1, క్లాస్ 2కు చెందినటువంటి అత్యున్నత స్థాయి సర్వీసులకు ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన లేక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి పోటీ పరీక్షలను పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో ఖాళీ అయినటువంటి సివిల్ సర్వీసు వివిధ గ్రేడ్లకు సర్వీసులకు చెందినటువంటి ఖాళీలను సగభాగం ప్రమోషన్ల ద్వారా, సగభాగం పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రిలిమినరీ పరీక్ష, ముఖ్య పరీక్ష అంటే మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా, ఈ 3 పద్ధతుల ద్వారా అభ్యర్థి యొక్క గుణగణాలను పరిశీలించి ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఇన్నర్ పర్సనాలిటీ, యంగ్ బ్లడ్ ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి యువకులను ఎంపిక చేసి సరి అయినటువంటి శిక్షణను అందించి వీరిని పబ్లిక్ సర్వీసుల్లో నియమించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ఒక అత్యున్నతమైనటువంటి సర్వీసులు. పోటీ పరీక్షల ద్వారా నెగ్గి మంచి శిక్షణను పొంది రాజ్యాంగం పట్ల పూర్తి పట్టును కలిగి ఉండి పాలనలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అత్యున్నత స్థాయి ఉద్యోగ బృందం. సివిల్ సర్వీసుల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యంలో ఏమిటి అంటే, ఒకటి ప్రభుత్వ మంత్రాంగానికి సలహాలను ఇవ్వడం, ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడం. ఈ 2 విధానాల ద్వారా సివిల్ సర్వీసులు ప్రజలకు సేవలను అందిస్తూ ఉంటాయి. వీరి యొక్క సేవలు ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందు గురించి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని అంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని దేశాల యొక్క సహజమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఏమిటి అని అంటే, పేదరికం, నిరుద్యోగం,
వెనుకబాటుతనం, ఇవి సాధారణంగా అన్ని దేశాల్లో ఉండేటువంటి కామన్ క్యారెక్టర్స్. వ్యవసాయ ప్రధానంగా ఉండడం, మౌలిక సదుపాయాలు కొరతగా ఉండడం, సాంఘిక దురాచారాలు ఎక్కువగా ఉండడం, మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడం, ధనిక పేద వ్యత్యాసాలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు. ఇలాంటి దేశాల్లో బాగా చదువుకున్న, ఈ దేశం పట్ల, రాజ్యాంగం పట్ల, ప్రజల పట్ల పూర్తి విశ్వాసం కలిగినటువంటి, శిక్షణ పొందినటువంటి, అత్యున్నతమైనటువంటి ఈ సివిల్ సర్వీసులు ప్రజలకు బాధ్యతను వహించే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, అంటే కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలకు, ప్రధానమంత్రి మంత్రిమండలికి, ముఖ్యమంత్రి మంత్రిమండలికి చాలా సన్నిహితంగా ఉండి కొత్త చట్టాలను రూపొందించడంలో, మంచి నిర్ణయాలను చేయడంలో వాళ్లకు సలహాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలను, చేసిన చట్టాలను అమలు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరికి దేశ సమగ్రత పట్ల ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ, వేరే రాష్ట్రాల్లో కానీ, వివిధ జిల్లాల్లో కానీ ఎక్కడ పనిచేసినప్పుడు కూడా ఇది నా ప్రాంతం, ఇది నా కులం, ఇది నా మతం అనేటువంటి భావన కాకుండా ఈ దేశం అంతా నాదే అనేటువంటి ఫీలింగ్ తోటి పనిచేస్తారు. కాబట్టి వీరికి ప్రజల్లో ఎక్కువగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాబట్టి సివిల్ సర్వీసుల యొక్క నిర్వచనాన్ని గనక చూస్తే, హెర్మాన్ ఫైనర్ అనబడేటువంటి పాలనా శాస్త్రవేత్త సివిల్ సర్వీస్ అనేది శాశ్వతమైన జీతాలు చెల్లించే నైపుణ్యమున్నటువంటి సిబ్బంది అని చెప్పడం జరిగింది. హెర్మాన్ ఫైనర్ శాశ్వతమైన సివిల్ సర్వీసులు అయినటువంటివి శాశ్వతమైనటువంటి ఉద్యోగులు. వన్స్ ఒకసారి అపాయింట్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ వరకు నిర్విరామంగా ఏ పార్టీ అధికారం లోపల ఉన్నా, ఎవరు ప్రభుత్వాన్ని నడిపించినా తమ అధికారాలను వినియోగించుకునేటువంటి సర్వీసులు చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా అత్యున్నత స్థాయి ఉద్యోగులు. ఇలాంటి సివిల్ సర్వీసులు శాశ్వతమైనవి. అదేవిధంగా రాజకీయ పదవులు నిర్వహించేటువంటి వాళ్ళ యొక్క కాల పరిమితి నిర్ణీత కాలం ఉంటుంది. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళ యొక్క పదవీ కాలం శాశ్వతమైనటువంటిగా ఉంటుంది. అదేవిధంగా జీతాలు చెల్లించే, తప్పనిసరిగా నెలవారీగా వారికి రావాల్సినటువంటి జీతాలను చెల్లించేటువంటి, తీసుకునేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి సిబ్బంది. వీళ్ళు ఇంటలెక్చువల్ నాలెడ్జ్, ఇన్నర్ పర్సనాలిటీ, యంగ్ బ్లడ్తో కూడి ఉండి తమ ట్రైనింగ్ సమయంలోనే భారత రాజ్యాంగం పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల చట్టాల పట్ల, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల నిర్మాణం పట్ల, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని శాఖల యొక్క నిర్మాణం పట్ల, అధికారాల పట్ల, వర్గశ్రేణి పట్ల, పని విభజన పట్ల, లైన్ స్టాఫ్ ఏజెన్సీల పట్ల, ప్రతి అంశంలో కూడా పర్ఫెక్ట్ అయినటువంటి ట్రైనింగ్ను తీసుకొని ఎక్కడ పదవిని నిర్వహించాల్సి వస్తే అక్కడ
పర్ఫెక్ట్గా నిర్వహించగలిగేటువంటి ట్రైనింగ్ పొందినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి సిబ్బందినే మనం సివిల్ సర్వీసు ఉద్యోగులు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి సివిల్ సర్వీస్ అనేది శాశ్వతమైనటువంటి ఉద్యోగ బృందం, జీతాలను తీసుకునేటువంటి ఉద్యోగ బృందం మరియు పూర్తి స్థాయి స్కిల్ కలిగినటువంటి సిబ్బంది, పర్సనల్ స్టాఫ్ అనేటువంటి భావంతో చెప్పడం జరిగింది హెర్మాన్ ఫైనర్. అదేవిధంగా ఇయన్ గ్లాడెన్ రచించినటువంటి ద సివిల్ సర్వీస్, ఇట్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యూచర్, సివిల్ సర్వీసుల యొక్క సమస్యలు మరియు భవిష్యత్తు అనే గ్రంథంలో ఇయన్ గ్లాడెన్ పండితుడు ఏమని వర్ణించినాడు అంటే, సివిల్ సర్వీసులు అనేటువంటివి జాతీయ పాలనకు సంబంధించిన నేషనల్ అడ్మినిస్ట్రేషన్కు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన ఆబ్జెక్టివ్స్ని, లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమైన విభిన్న వ్యక్తుల సమూహం అని నిర్వచించడం జరిగింది. ఇయన్ గ్లాడెన్ సివిల్ సర్వీసులు జాతీయ పాలనకు చెందిన లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమైన విభిన్న వ్యక్తుల సమూహం అని నిర్వచించడం జరిగింది. సివిల్ సర్వీసులు అనేటువంటివి నేషనల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన, భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్కు సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమైన, నైపుణ్యమైన, శిక్షణ పొందిన, ఈ దేశానికి చెందిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క అభ్యర్థులతో నింపబడిన, స్కిల్ కలిగినటువంటి వ్యక్తులతో నింపబడిన వ్యక్తుల సమూహం అని గ్లాడెన్ పండితుడు వర్ణించడం జరిగింది. అంటే ఈ దేశ పరిపాలనకు చెందినటువంటి, ఈ దేశిక మౌలిక రాజ్యాంగపరమైనటువంటి పాలనకు సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి అత్యున్నత స్థాయి బృందాన్నే సివిల్ సర్వీసులు అని ఇయన్ గ్లాడెన్ పండితుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీసుల యొక్క లక్షణాలు, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ అని కనుక చూస్తే, మొట్టమొదటి లక్షణం, సివిల్ సర్వీసు సిబ్బంది నైపుణ్యం ఉన్నటువంటి వారు. వీళ్ళు పూర్తిగా స్కిల్ కలిగినటువంటి వ్యక్తుల సముదాయం. ఎందు గురించి అంటే, ఎంపిక ప్రాసెస్ కనుక చూస్తే ఈ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టేటువంటి భర్తీ ప్రక్రియలో పాల్గొని ఆ ఉద్యోగాన్ని పొందినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ బృందం కాబట్టి ఇది పూర్తిగా నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగ బృందం. ఆల్రెడీ వీళ్ళు ఎంపిక కాబట్టి సమయానికే డిగ్రీని పూర్తి చేసి ఉండాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్లోనైనా ఉండాలి, సివిల్ సర్వీసు పరీక్షల యొక్క రిజల్ట్ వచ్చే నాటికి డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నా ఎలాంటి సమస్య ఉండదు. ఇలాంటి వ్యక్తులలో సివిల్ సర్వీస్కు, ఆల్ ఇండియా సర్వీసుల పరీక్షలకు ప్రిపేర్ కావడం అంటేనే ఒక గగనమైనటువంటి పరిస్థితి. వీళ్ళలో అపారమైనటువంటి విజ్ఞాన సంపదను
ఉన్నటువంటి వ్యక్తుల సమూహం ఇది. ఎంపిక ప్రాసెస్ కూడా, పరీక్షల యొక్క నిర్వహణ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. వడపోత కార్యక్రమం అని పిలుస్తారు. ఇందులో ఒక సబ్జెక్టు ఒక జనరల్ స్టడీస్ పేపర్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఉంటుంది. ఇందులో ఎక్కువ ర్యాంకులు వచ్చినటువంటి వ్యక్తులకు మెయిన్స్ పరీక్షకు పిలవడం జరుగుతూ ఉంటుంది. మెయిన్స్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్, అదేవిధంగా తన మాతృభాష, జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సే మొదలైనటువంటి పరీక్షల ద్వారా, వ్యాసరూప పరీక్షల ద్వారా మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇది నిజమైనటువంటి కులమానం. ఈ మార్కులు మాత్రమే సివిల్ సర్వీసు సాధించడంలో ఉపయోగపడతాయి. ప్రిలిమినరీ పరీక్షల యొక్క మార్కులను లెక్కించరు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి యొక్క ఇన్నర్ పర్సనాలిటీని, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ని, అతనికి ఉన్నటువంటి యంగ్ బ్లడ్కి సంబంధించినటువంటి యాటిట్యూడ్ని అసెస్మెంట్ని చేసి టోటల్ మార్క్స్ని బేరేజ్ వేసుకొని ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీసులు, క్లాస్ 1, క్లాస్ 2 సర్వీసుల్లో వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ను బట్టి, రోస్టర్ విధానాన్ని బట్టి వివిధ సర్వీసులకు నియమించడం జరుగుతూ ఉంటుంది. నియమించినటువంటి వ్యక్తులను పర్ఫెక్ట్ అయినటువంటి విధానము ద్వారా వివిధ ప్రాంతాలలో నిర్ణీత కాలానికి శిక్షణను ఇచ్చి తమ సర్వీసులో రాటుదేలేలాగా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా, ఏ సర్వీసుల్లోనైనా పర్ఫెక్ట్గా ఇట్టే అతుక్కొని పోయి ఆ ప్రజలతో, ఆ ప్రాంతంతో, ఆ వ్యక్తులతో పూర్తిగా సన్నిహితంగా ఉండి ప్రభుత్వ యొక్క లక్ష్యాలను, రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నం కావడం జరుగుతూ ఉంటుంది. రెండోది శాశ్వతమైనటువంటి సర్వీస్. సివిల్ సర్వీస్ అనేటువంటివి పర్మనెంట్గా ఉండేటువంటి సర్వీసులు. పర్మనెన్సీ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి క్యారెక్టర్. ఎందు గురించి అంటే సాధారణంగా ఎంపిక చేయబడ్డటువంటి అభ్యర్థి డిగ్రీ పూర్తి అయినాడు అంటే 20 సంవత్సరాల నుండి తన యొక్క సర్వీసు మొదలవుతూ ఉంటుంది. సాధారణంగా అపాయింట్మెంట్ ప్రాసెస్లో భాగంగా రిజర్వేషన్ కేటగిరీలను బట్టి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు కేవలం 4 సార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఓబీసీలకు 7 సార్ల కంటే ఎక్కువగా రాయడానికి వీల్లేదు సివిల్ సర్వీస్ పరీక్షలను. ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవచ్చు. కాబట్టి తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళే ఈ సర్వీసులకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. తద్వారా వీళ్ళకు దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా సర్వీసు ఉంటుంది. శాశ్వతంగా పనిచేస్తారు. ఒక 6-7 ప్రభుత్వ టెన్యూర్ల సమయంలో కూడా వీళ్ళు తమ సర్వీసును చేయడానికి అవకాశం ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగులం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అదే ప్రభుత్వానికైతే, అది కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ 5 సంవత్సరాలకు మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడతారు. కాబట్టి అవి పర్మనెంట్ హౌజెస్గా, పర్మనెంట్ ఆఫీసులుగా, పర్మనెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని పిలవడానికి వీల్లేదు. వీళ్ళు పర్మనెంట్ ప్రాసెస్లో ఎంపిక చేయబడుతున్నారు కాబట్టి, శాశ్వతమైనటువంటి ఉద్యోగులుగా ఉంటున్నారు కాబట్టి ఒక స్టెబిలిటీ అనేటువంటిది, సుస్థిరత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3 పాయింట్, వర్గ శ్రేణిలో నిర్మితమై ఉంటారు.
సివిల్ సర్వీసు ఉద్యోగులు ఒక వర్గ శ్రేణిలో నిర్మితమై ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సివిల్ సర్వీసు పరీక్షల్లో అత్యధిక మార్కులు చెందినటువంటి వాళ్ళను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరానికి కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లయితే ఎక్కువ ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థులను సాధారణంగా ఐఏఎస్కు, దాని తర్వాత స్థానంలో ఐపీఎస్కు, తర్వాత ఐఎఫ్ఎస్కు, తర్వాత వివిధ సర్వీసులకు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఒక గ్రేడ్ల వారీగా నిర్మితం అవుతాయి. అదేవిధంగా క్రమానుగత శ్రేణిలో భాగంగా కూడా ఇవి నిర్మితం అవుతూ ఉంటాయి. ఒక ఐఏఎస్గా ఎంపిక చేయబడినటువంటి సర్వీసును ట్రైనింగ్ను పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థిని ట్రైనింగ్ ప్రాసెస్లో భాగంగా ఏదైనా ఒక జిల్లాకు సబ్ కలెక్టర్గా నియమించవచ్చు. అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ అవుతారు. కొన్ని సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న తర్వాత, మరికొద్ది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ పోయి కలెక్టర్ అవుతారు. కలెక్టర్ నుండి అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అదేవిధంగా జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి వరకు ఆ విధంగా గ్రేడ్లను బట్టి వీళ్ళ యొక్క వర్గ శ్రేణి నిర్మితమవుతూ ఉంటుంది. నెంబర్ 4th పాయింట్, ప్రజలకు బాధ్యత వహిస్తారు. సివిల్ సర్వీసు ఉద్యోగులు అంతిమంగా ప్రజలకు బాధ్యతను వహిస్తారు. ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రులకు, తమ శాఖలను నిర్వహించేటువంటి బాధ్యత వహించేటువంటి మంత్రులకు మంచి సలహాలను ఇవ్వడం, వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలను అమలు చేయడంతో పాటుగా ప్రజలకు అంతిమంగా వీళ్ళు బాధ్యతను వహిస్తారు. ఎందు గురించి అని అంటే, భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో ఈ రాజ్యాంగం ప్రజల అభివృద్ధి కోసం నిర్మితమై ఉన్నది కాబట్టి ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉండడం వీళ్ళ యొక్క బాధ్యతగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు సంపూర్ణంగా వీళ్ళు బాధ్యతను వహించడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 5th పాయింట్, సేవాభావంతో పనిచేస్తారు. సివిల్ సర్వీసు ఉద్యోగులు పూర్తి స్థాయిలో సేవాభావంతో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. సర్వీసు మోటోతో వీళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సబ్ కలెక్టర్గా నియమించబడినటువంటి వ్యక్తి కొద్ది కాలంలోనే మరొక జిల్లాకు సబ్ కలెక్టర్గా వెళ్ళవచ్చు. అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్గా మరొక జిల్లాకి, అక్కడి నుంచి కలెక్టర్గా విభిన్న జిల్లాలకు, అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయంలో విభిన్న శాఖలకు, డైరెక్టరేట్స్కు, కమిషనరేట్స్కు, అక్కడి నుంచి సెంట్రల్ సర్వీసులకు, ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఏ శాఖలో పనిచేసినా, ఏ స్థాయిలో పనిచేసినా కంప్లీట్గా సర్వీస్ సెక్టర్, సర్వీస్ మోటోతో పనిచేస్తారు. నేను ఒక భారతీయుని, ఈ దేశాన్ని సంఘటితంగా సమగ్రంగా ఉంచడంలో నా బాధ్యత పూర్తిగా ఉంటుంది. ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ప్రాంతంని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత నాది అనేటువంటి ఫీలింగ్ తోటి సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తారు. నెంబర్ 6th పాయింట్, తటస్థ వైఖరి అవలంబిస్తారు. వీళ్ళు పూర్తి స్థాయిలో తటస్థ వైఖరిని అవలంబిస్తారు. ఎందుగురించి అంటే, ప్రభుత్వాలు అనేటువంటివి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉండవచ్చు. ఒక ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేకుంటే ఆ ప్రభుత్వం యొక్క లక్ష్యం వేరొక ప్రభుత్వానికి వచ్చేసరికి మారుతూ ఉంటుండవచ్చు. అటువంటప్పుడు ఆ ప్రభుత్వ లక్ష్యాన్ని బట్టి, ఆ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లకు సలహాలను ఇవ్వడం, వాళ్ళు చేసినటువంటి చట్టాలను
చర్యలను అమలు లోపలికి తీసుకొని రావడం మాత్రమే సివిల్ సర్వీసుల యొక్క పని. కాబట్టి వీళ్ళు ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా తటస్థ వైఖరితోటి పనిచేస్తూ ఉంటారు. ఒక పార్టీ ఒక టెన్యూర్లో అధికార పక్షంగా ఉండొచ్చు, మరొక కాలంలో ప్రతిపక్షంలో ఉంటుండవచ్చు. కాబట్టి ఈ అధికార యంత్రాంగంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగులు కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో తటస్థ వైఖరిని కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇచ్చేది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాంకేతిక విప్లవం వైపు, ఐటీ విప్లవం వైపు అడుగులను వేసింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జలయజ్ఞానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల మేరకు మాత్రమే సివిల్ సర్వీసు ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి రాష్ట్ర పాలనను, కేంద్ర పాలనను చేసేటువంటి ప్రభుత్వ ఉద్దేశాలను అమలు చేయడంలో, వాళ్ళకు మంచి సలహాలను ఇవ్వడంలో సివిల్ సర్వీసు ఉద్యోగులు కీలకమైనటువంటి పాత్రను వహిస్తారు. కాబట్టి వీళ్ళు తటస్థంగా వ్యవహారం చేస్తూ ఉంటారు. నెంబర్ 7th పాయింట్, ఒకే రకమైనటువంటి సేవలను అందిస్తారు. సివిల్ సర్వీసు ఉద్యోగులందరూ కూడా సాధారణ పరిజ్ఞానం కలిగినటువంటి ఉద్యోగులు. ఏదైనా వృత్తి పట్ల టెక్నికల్ నాలెడ్జ్, వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులు కాదు. వీళ్ళకు ట్రైనింగ్ ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది, ఎంపిక ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు రాజ్యాంగానుసారం చట్టాల ప్రకారం ఏ విధంగా పనిచేయాలి, ఏ శాఖ యొక్క లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలి అనేటువంటి ఫీలింగుతో మాత్రమే సేవలను అందిస్తారు. తద్వారా ఈ దేశంలో ఉండే ఏ రాష్ట్రంలో పనిచేసే కలెక్టర్ అయినప్పటికీ కూడా అదే రకమైన సేవలను అందిస్తారు, ఏ సెక్రటరీ అయినా కూడా అదే రకమైన సేవలను అందిస్తారు. ఈ విధంగా ఒకే రకమైనటువంటి సేవలను అందించడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వన్ ఈస్, సివిల్ సర్వీసులు ఒక నిర్ణీత పరిధిలో పనిచేయాలి. సివిల్ సర్వీసు ఉద్యోగులు చట్టాల పరిధిలో, రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి శాఖలకు బాధ్యత వహించేటువంటి మంత్రులకు సలహాలను ఇవ్వడం, మంచి చట్టాల రూపకల్పనలో సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడం, ఆ చట్టాలను రూపొందించడంలో కీలకమైనటువంటి పాత్రలను నిర్వహించడం, ఇవన్నీ కూడా సివిల్ సర్వీసు ఉద్యోగుల యొక్క బాధ్యతలే. కాబట్టి వీళ్ళు ఒక నిర్ణీత పరిధిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా రాజ్యాంగం ప్రకారం, యూపీఎస్సి నియమ నిబంధనల ప్రకారం సివిల్ సర్వీసు ఉద్యోగులు ఒక నిర్ణీతమైనటువంటి పరిధిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొట్టమొదటగా తమ శాఖకు చెందినటువంటి మంత్రులకు, లేకుంటే ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులకు రాజ్యాంగానుసారం చేయాల్సినటువంటి, రూపొందించాల్సినటువంటి చట్టాల రూపకల్పనలో సలహాలను ఇవ్వడం, అవి అమలుకు నిర్ణయం జరిగిన తర్వాత ఆ నిర్ణయాలను అమలు లోపలికి తీసుకొని రావాల్సినటువంటి చట్టాల రూపకల్పనలో సహాయపడడం, చట్టం రూపొందిన తర్వాత ఆ చట్టాన్ని అమలు ప్రక్రియలో తమ క్రింది ఉద్యోగులకు ఆదేశాలను ఇవ్వడం, అమలు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడం, ఇవన్నీ కూడా సివిల్ సర్వీసుల యొక్క పరిధిలో ఉండేటువంటి అంశాలు. కాబట్టి
సివిల్ సర్వీసు ఉద్యోగుల యొక్క పనితీరు పైననే దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందు గురించి అంటే మనం ఈ రోజు నాడు కనుక చూస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో రాజకీయపరమైనటువంటి ఉద్యోగుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి, ప్రభుత్వ ఉద్యోగుల, సివిల్ సర్వీసుల ఉద్యోగుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు సాధారణంగా తమ పార్టీ అధికారం లోపలికి రావడం కోసం, తాము అధికారం లోపలికి రావడం కోసం ప్రజలకు అనేక వాగ్దానాలను ఇస్తూ ఉంటారు. తద్వారా ప్రజల యొక్క మ్యాండేటును పొంది అధికారం లోపలికి వస్తారు. అధికారం లోపలికి వచ్చినటువంటి ఆ ప్రభుత్వాధినేతలు హడావిడిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని రకాలైనటువంటి చట్టాల రూపకల్పన చేయడం కానీ, కొన్ని చర్యలు కనుక చేసినప్పుడు ఈ ఉన్నతమైనటువంటి సివిల్ సర్వీసు ఉద్యోగ బృందం దానికి అనుగుణమైన మంచి సలహాలను ఇచ్చి మంచి చట్టాల రూపకల్పనలో సలహాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మాండేటు పైననే దృష్టి ఉంటుంది కానీ రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు. పైపెచ్చు మంత్రి కావాలన్నా, ఎంపీ కావాలన్నా విద్యార్హత అవసరం లేదు. కాబట్టి ఈరోజు నాడు చాలామంది ప్రభుత్వాన్ని నడిపేటువంటి మంత్రులకు, అదేవిధంగా చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్లకు విద్యార్హతలు ఉండకపోవచ్చు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉండకపోవచ్చు. అటువంటి వారికి సరి అయినటువంటి సలహాలను ఇస్తూ పాలనను సక్రమ మార్గంలో పెట్టడానికి, రాజ్యాంగానుసారం చట్టాలు రావడానికి, ఆ చట్టాలను అమలు ప్రక్రియలను పర్యవేక్షించడానికి సివిల్ సర్వీసు ఉద్యోగుల బృందం యొక్క అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ అని గనక చూసినప్పుడు, సివిల్ సర్వీసు సిబ్బంది నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఫుల్లీ స్కిల్డ్ బేస్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్, శాశ్వతమైనటువంటి ఉద్యోగులు, వర్గ శ్రేణిలో నిర్మితమైనటువంటి ఉద్యోగులు, హైరార్కీ సిస్టంలో నిర్మితమైనటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ టు ది పీపుల్, ప్రజలకు బాధ్యత వహించేటువంటి ఉద్యోగులు, అదేవిధంగా సర్వీస్ మోటోతో పనిచేసేటువంటి ఉద్యోగులు, సేవాభావంతో పనిచేసేటువంటి ఉద్యోగులు, తటస్థ వైఖరిని అవలంబించేటువంటి ఉద్యోగులు, న్యూట్రాలిటీ అనేటువంటిది మరి ఒక లక్షణం. అదేవిధంగా ఒకే రకమైనటువంటి సేవను అందించేటువంటి ఉద్యోగులు, యూనిటరీ సర్వీసెస్ను అందించేటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఒక స్కోప్లో పనిచేసేటువంటి ఉద్యోగ బృందాన్ని సివిల్ సర్వీసులు అని పిలుస్తారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.